చూసి నా దగ్గర ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో కూల కొడుతున్నారు. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే అసలు చాలా ఏడుస్తారు. వాళ్ళని చూస్తే మనకు కన్నీళ్ళు వస్తున్నాయి వాస్తవానికి. మరి దాన్ని ఏ విధంగా అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రజాపాలన లేకపోతే దోపిడీ పాలన? కనీసం రాక్షసులు కూడా ఇంత ఘోరమైన పరిస్థితి లేకుంటది. ఇంత ఘోరం తెలంగాణలో జరుగుతున్నది రియల్ ఎస్టేట్ పాలన. రేవంత్ రెడ్డి గారు ఆయన ముందే చెప్పిండు, నేను రియల్ ఎస్టేట్ కుటుంబం నుంచి వచ్చిన, నాకు డబ్బులు ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాడు. అదే కనిపిస్తున్నాడు ఈరోజు. ఎంతో మంది అక్కడ మరి ఇంతకుముందు మరి మన కేటీఆర్ గారు అక్కడ పోయి పరామర్శిస్తున్నాడు, మీకు ఇల్లు ఇస్తాం అది చేస్తామంటారు. మరి మీరున్న 15 నెలలు ఏం చేశారు? మీరు ఆ పట్టాలు ఇస్తే అయిపోతున్నాయి కదా. ఆ కలెక్టర్ ఎట్లా ఇచ్చింది అక్కడ పర్మిషన్స్? అది పెద్ద పత్తి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ అంతా జరిగేది అగ్రకులాల పాలనలో అణిగిపోయేది ఎస్ఎస్టీ బీసీలే. కాబట్టి మనందరం ఓటు చైతన్యమై బహుజన్ సమాజ్ పార్టీని తెలంగాణలో రాణిస్తే మనందరము సుఖ సంతోషాలతో మనందరం ఆత్మబలంతో బతుకుతాము. ఉత్తరప్రదేశ్ లో మాయావతి మేడం గారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి పేదవారికి 3 ఎకరాల భూమి ఇచ్చింది, నాణ్యమైన విద్య అందించింది, నాణ్యమైన వైద్యం అందించింది, పేదవాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది, ఎన్నో రకాల సేవ చేసింది ఆ మేడం. కాబట్టి ఈ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది, మీతో ఏ పార్టీ ద్వారా జరగదు. కాబట్టి వీలైనంత వరకు బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి మీ యొక్క ఆవేదన అన్నింటినీ మేము అర్థం చేసుకోవడం, వాటి ఒక్క పార్టీని ఆదరించాలని కోరుతా ఉన్నాను.